యూరియా మీద ఎరువుల మీద రాబోయే 9వ తారీఖున నందిగాంలోన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పిలుపునివ్వటం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత పిలుపునివ్వటం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా మాజీ మంత్రివర్యులు మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోన మా కార్పొరేటర్లు, మా పార్టీ నాయకులు అందరం కలిసి రేపు 9వ తారీఖున నందిగాంలో జరగబోయే కార్యక్రమానికి పార్టీకి పిలుపునిచ్చే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి యూరియా ఎరువులు ఏ రకంగా రైతులకి అందకుండా ఈ కూటమి నాయకులు చేస్తున్న ఈ కుటుల పరిపాలన గురించి తెలియజేసే విధంగా వాళ్ళ పరిపాలనని తీవ్రంగా ఖండించి రైతులకి న్యాయం చేసే విధంగా మేము 9వ తారీఖున మా పార్టీ పిలుపునివ్వటం జరిగింది. కాబట్టి పార్టీ తరపున మేము రైతులకి అండగా నించొని 9వ తారీఖున భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలోన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ యూరియా కష్టాలు ఏ రకంగా ఉన్నాయన్నది రోజు టీవీలో మనం అందరం చూస్తున్నాం. రైతులు ఏ రకంగా చెప్పులు వరుసగా పెట్టుకొని పాపం నించొని వాళ్ళు కాలు పీకేసి వాళ్ళకి తిండికి కూడా ఇంటికి వెళ్లకుండా పొద్దున్నుంచి రాత్రి వరకు అక్కడే పడిగాపులు పడుతున్నారు. ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ అరాకొర రాష్ట్రానికి యూరియా రావటం జరుగుతుంది. అది కూడా రైతులకు అందనివ్వకుండా ఏదైతే ఈ పచ్చ పార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది. ఇది అధికారులు చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు, నాయకులు చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. కానీ ఈ బ్లాక్ మార్కెట్ని ఆపి రైతులకి యూరియా ఎరువులు అందే విధంగా ఏ ఒక్కరూ ప్రయత్నం అన్నది ఇక్కడ చేయటం లేదు. ఎందుకంటే అకాల వర్షాలు పడుతున్నాయి, విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. వాటి వల్ల కూడా పంట విపరీతంగా నాశనం అవుతుంది. వాళ్ళకి ఎక్కడ ఆదుకునే పరిస్థితి లేదు. గతంలోన ఇదే మనం వరి గురించి ఎంతో యుద్ధం చేస్తే కానీ వాళ్ళకి ఆ రోజు ఇస్తానన్న ఇన్పుట్ సబ్సిడీ ఏమాత్రం అందకుండా ఆ రోజు ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రోడ్డు మీదకి వచ్చి నానా ఆందోళనలు చేస్తే కానీ వాళ్ళకి అరాకొరాగా రైతులకి ఇంతకుముందు మీరు ఇచ్చిన 13,000 కన్నా మేము 20,000 ఇస్తామని చెప్పిన ఈ కూటమి నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంతో యుద్ధం చేస్తే కానీ కొంతమంది రైతులకైనా ఆ ఇన్పుట్ సబ్సిడీ అన్నది వేయడం జరగల. ఇప్పుడు యూరియా కష్టాలు వచ్చినాయి. ఈరోజు ఉల్లికి కానీ టమాటాకి కానీ ఏ ఒక్కదానికి, మిర్చికి కానీ మొన్న జగన్ గారు వెళ్ళి మిర్చి యార్డుకి వెళ్ళి ఆ మిర్చి దగ్గర నానా రద్దాంతం చేస్తే కానీ ఆ మిర్చికి ఒక అతిగతి లేకుండా పోయింది. ఈరోజు మళ్ళీ ఎరువులు కొరత. ఎక్కడ చూడు ఏదో ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఏదో శాపం ఉంది. ఆయన పరిపాలన వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఈ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం అవుతుంది తప్పితే కానీ ఎక్కడ రాష్ట్ర ప్రజలు ఏ ఒక్క సంక్షేమ పథకాల్లో కానివ్వండి, లేకపోతే రైతుల వారీ కానివ్వండి, లేకపోతే ఉద్యోగస్తులు కానివ్వండి, ప్రజలు ఎవ్వరూ ఎక్కడా ప్రశాంతంగా ఉండే పరిస్థితే లేకుండా ఉంది. రైతులకి అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం అండగా ఉంటాము. మేమందరం వారి తరఫున పోరాడి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అందాల్సిన యూరియా కానీ ఎరువులు కానీ వాళ్ళకి అందకపోతే మాత్రం ఊరుకునే పరిస్థితే లేదని తెలియజేసుకుంటాం.